వస్తున్నాను బాయ్ వస్తున్నాను. నేను నిజంగా షాక్ అయినా. ఇప్పుడు మీరు వీడియోస్ చేస్తుంటారు కదా, అవును సార్. అవన్నీ ఎక్కిలి వీడియోసే కదా. మంచి మందిలోకి వస్తుంది కదా సావు, నీకు వస్తుందేంద్రా? చావు మనం ఉన్నప్పుడు రాట, అది వచ్చాము మనం ఉన్నామంట, అందుకనే చస్తలేను, అది వచ్చినప్పుడే పోదామని అనుకుంటున్నాము. స్టార్టింగ్ లో చేసిన కొంచెం వల్గర్ గా చేశాను సార్. ఇప్పుడు బిగ్ బాస్ కి డబ్బుల కోసం వెళ్తున్నావా, ఫేమ్ కోసం వెళ్తున్నావా, ఎక్స్పీరియన్స్ కోసం వెళ్తున్నావా? నిన్ను 6 సార్లు దంగుతా, నిన్ను 6 సార్లు దంగుతా. నిజంగా చెప్పాలంటే బిగ్ బాస్ కు నా ఫ్యాన్స్ చాలా మంది మెసేజ్ చేసి ఎల్లు అంటుండ్రు. వాళ్ళ కోసం నిజంగా నమ్ముతున్నారా మీకు ఫ్యాన్స్ ఉన్నారు? ఆయన వెళ్ళి ఆయన కొట్టాలని ఉంది, ఇప్పుడు వెళ్తున్నా. ఆయన కొట్టిన తర్వాత మళ్ళీ వచ్చి మీకు ఇంటర్వ్యూ ఇస్తా. వాళ్ళంతా ఇది అని ఊరికే మిమ్మల్ని ఊరికే చీప్ ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారు మీ నుంచి అని నా ఫీలింగ్, జనరల్ గా బయట ఫీలింగ్. వీడు పర్ఫార్మెన్స్ చూసి అమాయకుడు అనుకున్నా, నిజానికి స్టోరీలో నేనే అమాయకుడిని. బాలు నువ్వు ట్రాన్స్ కదా? నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యవయ్యస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా, కానీ గుద్ద పలిసి కొట్టుకుంటున్నావురా. కాదు మేడం, అని అలాగ యాక్ట్ చేశారు వీడియోలో. ఉన్నావయ్యా, ఎవరి కొద్ది పగలు దెంగాలి? పగలు దెంగడం కాదురా, లేపి దెంగడమే. వీడియోల కోసం నటించాను సార్, డబ్బు కోసం. మీరే చెప్తున్నారు కదా డబ్బుల కోసం వల్గర్ గా ఎకిలిగా వీడియోలు చేసి సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి ఇప్పుడు మిమ్మల్ని పంపితే? మేము దాని గురించి మాట్లాడితే నా నోట్ నుంచి మంచి మాట్లాడారు చెప్తున్నా. ఏ పోలీసు వాళ్ళ మీరు? కాంగ్రెస్ పార్టీ. I will vote for them more than you. Bindu, what do you think about Uppal Bal? బాలు ఇట్స్ రెడ్ ఫుడ్. హాయ్ గాయ్స్, షాక్ అయ్యారు. నేను ఉప్పల్ బాల్ మాట్లాడుతున్నా. కాదు, మిడిల్ క్లాస్ వాళ్ళంటే వాళ్ళకి మనసు ఉండదా? వాళ్ళకు ఒకటి, మేము ఎన్నో రోజుల నుంచి కష్టపడి వీడియో చేసుకుంటూ అగ్ని పరీక్షకు వచ్చి అన్నిట్లో సెలెక్షన్ అయ్యి గ్రూప్ డిస్కషన్లో ఎగ్జామ్లో లాస్ట్ ఫైనల్కి వస్తే అక్కడ మాకు గేమ్ ఇవ్వకుండా, ఒక టాస్క్ ఇవ్వకుండా, మీ వీడియోల వల్ల వర్గల్గా ఉంటాయి మీ వీడియోలు దేనికి పనికి వస్తాయని అడిగారు క్వశ్చన్. నవదీప్ గారు, మీ వీడియోలు ఏమి దేనికి పనికి వస్తాయండి? మా వీడియోలు పని చేయనప్పుడు మీరు సమాజంలో ఎవరికైనా దానం చేస్తారా? ఒకరికి ₹1,00,000 దానం చేస్తారా? ఎవరికైనా పెళ్ళి అయితే పుస్తమెట్టలు ఇప్పించారా? మీరు ఎలా మాట్లాడతారు సార్? అంటే మేము మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవ్వడం ఏం చేయలేదు, మా గురించి ఎవరు వీడియోలు పెట్టినా పట్టించుకోరు, మేమే తోపులు అనుకుంటా. మీకు అవకాశం ఇస్తే మీరు అక్కడ కూర్చున్నారు, మీకు అవకాశం బట్టి ఈరోజు మీరు వెళ్ళకూడదు కదా బిగ్ బాస్కు. అంతగానం చూడకండి, ఏదో ఒక రోజు మీకు తగులుతుంది. అగ్ని పరీక్ష పిలిచి అవమానించడం కాదు, నేను అస్సలు వదిలిపెట్టాను. నవదీప్ గారు, నేను అస్సలు వదిలిపెట్టాను. పాపం అనేది ఎప్పటికైనా తట్టుకుంటుంది, భరిస్తా కూడా. కానీ ఏం జరిగింది అక్కడ ప్రతి ఒక్కరు చెప్తా గాయస్, న్యాయం జరగాలి నాకు. ఈ ముగ్గురు పెద్ద మనుషుల్ని గీడే కొట్టి చంపినోడికి బహుమతి పైసలు ₹20 లక్షలు.